అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆయుష్మాన్ వాసవి క్లబ్ నర్సీపట్నంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు. నర్సీపట్నం స్థానిక నర్సీపట్నం పట్టణంలో ఆయుష్మాన్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రపంచ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ధ్యేయంగా వాహన చోదకులకు మరియు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నర్సీపట్నం టౌన్ సీఈ గఫూర్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ శంకరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం మరియు అతివేగాన్ని నియంత్రించుకోవడం ద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా దేవత అరుణ అడ్వకేట్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శిరం లక్ష్మణరావు, రీజనల్ చైర్మన్ కొల్లూరు కనకరాజు, జోన్ చైర్మన్ పచ్చిపులుసు రాంబాబు, ఆయుష్మాన్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ఆయుష్మాన్ వాసవి క్లబ్ సభ్యులు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు క్లబ్ సభ్యులను పోలీసులు, స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు, ఇతర సభ్యులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అడ్వకేట్ గారిని కూడా ఆహ్వానిస్తున్నామండి. ఈ కార్యక్రమానికి సిఏ గారు కూడా వచ్చారు. అదేవిధంగా అది ఎక్కడో చూపించండి. ఈరోజు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాసవి క్లబ్ వారు ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ పెట్టినందుకు, అలాగే మనం కొంతమందికి అయినా ఈ ట్రాఫిక్ అవగాహన కల్పిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా జిల్లా ఎస్పీ గారు రోజు కూడా ఈ ట్రాఫిక్ అవగాహన మీద ప్రతి ఒక్కరికి కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాకు ప్రత్యేకంగా చెప్తున్నారు. మేము అదే క్రమంలో అందరికీ కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వాసవి క్లబ్ వాళ్ళు మాకు సహాయం చేస్తూ ట్రాఫిక్ విషయంలో పోలీసులకి సపోర్ట్ ఇచ్చినందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ అనేది విధిగా ధరించాలి. 2 వీలర్స్ అలాగే 4 వీలర్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అతివేగం అనేది ప్రమాదకరం. మనకి నియమించినటువంటి ఏదైతే నిర్ణీత స్పీడ్ లిమిట్ ఉంటుందో ఆ స్పీడ్ లిమిట్ లో వెళ్తే మనకి ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇంటికి క్షేమంగా చేరుకుంటాం. అలాగే మైనర్స్ చాలా మంది ఇక్కడ నర్సీపట్నంలో కూడా నేను అబ్జర్వ్ చేశాను. కొంతమంది మైనర్స్ కూడా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ప్రాపర్ బండి రికార్డ్స్ కూడా లేకుండా డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా పెద్దలుగా తల్లిదండ్రులు దాన్ని నిషేధించాలి. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అలౌ చేయకూడదు. అలాగే 2 వీలర్స్ వెళ్ళేటప్పుడు ముందున్న బైక్ డ్రైవ్ చేసిన వాళ్ళే కాకుండా వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే కొన్ని ప్రమాదాల్లో మనం చాలాసార్లు చూస్తున్నాం, వెనకున్న వ్యక్తులు కూడా హెడ్ ఇంజ్యూరీ అయి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెనక వెళ్తున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించడం అనేది చాలా మంచిది. దయచేసి అది కూడా అందరూ పాటించండి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం ప్రమాదాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి మనం ఈ రకంగా ఎడ్యుకేట్ చేయడం ద్వారా కొంతమంది ప్రాణాలైనా మనం కాపాడుతాం, కొంతమంది కుటుంబాలని మనం ఇబ్బందులు పాలవకుండా మనం మంచిగా చేయగలుగుతాం అనే ఉద్దేశంతో నేను కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు ఆటో వాళ్ళకైతేనేమి, 2 వీలర్స్ వాళ్ళకైతేనేమి, అలాగే హెవీ వెహికల్స్ వాళ్ళకైతేనేమి, ఆర్టీసీ వాళ్ళకైతేనేమి అందరికీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం తరచుగా చెప్తూనే ఉన్నాం. ఈరోజు ఈ వాసవి క్లబ్ ద్వారా మరికొంతమందికి ఎడ్యుకేట్ చేసే అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు ఈ సంవత్సరం కొత్తగా రూపొందించిన వాసవి ట్రాఫిక్ వారోత్సవాల్లో భాగంగా ఆయుష్మాన్ క్లబ్ వాళ్ళు మన స్థానిక పెట్రోల్ బంకులో సిఐ గారు, ఏఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం చూస్తుంటే ట్రాఫిక్ రూల్స్ ఎవరూ కూడా సమంగా పాటించట్లేదు. ఆ పోలీసులు ఉన్నప్పుడు ఒకలాగా, పోలీసులు లేనప్పుడు ఒకలాగా వ్యవహరిస్తున్నాము. ఇది నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఒక 2-3 విషయాలండి. ఇది మనం మన కోసం జీవిస్తున్నాము.
మన మీద మన కుటుంబం, ఒక కుటుంబం మన మీద ఆధారపడి ఉంది అన్నది అందరూ గ్రహించాలి. అదే విధంగా ఇంట్లో కూడా తల్లిదండ్రులు 18 ఇయర్స్ రాకుండా బైక్ ని పిల్లలకి ఇవ్వకూడదండి, అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఎందుకనంటే మనం చాలా సార్లు చూస్తాం, మన పిల్లలు చిన్నప్పటి నుంచే బైక్ తీస్తున్నారంటే అదొక గొప్ప విషయంగా భావిస్తాము. ప్రతిదానికి ఒక ఏజ్ లిమిట్ ఎందుకు పెడతారంటే ఆ ఏజ్ లోపు వాళ్ళు రాకూడదని. మొన్నే వాసవిమాత గుడి దగ్గర ఆ అబ్బాయి చాలా చిన్న వయసు అండి, గుడిలోంచి ఒక జంట వస్తున్నారు, ఫాస్ట్ గా వచ్చి కొట్టాడు, పడిపోయారు అందరూ, కాలు కూడా దెబ్బ తగిలింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా మందిని చూస్తున్నాము, ప్రతిదీ మనకి పోలీసులే వచ్చి చూడాలి అంటే ఇంతమందిని వాళ్ళు చేయడం అనేది ఇప్పుడున్న టైంలో చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనకు వాహనదారులు చాలా మంది పెరిగిపోయారు. ఇంట్లో చూస్తే ఒక కారు, ఒక 2-3 బైకులు, ఆడవాళ్ళకి ఒక బైకు, ఇది కామన్ గా నెససరీ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు బైక్ లేకపోతే మనం బయటకు వెళ్ళి మన పనులు చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే హెల్మెట్ కంపల్సరీగా వాడండి. అది మన కోసము, మనకి ఏమైనా జరిగితే మన ఫ్యామిలీ బాధపడకుండా ఉండడం కోసం మన జాగ్రత్తలు. అది ఎవరో వచ్చి మనకి చెప్పాల్సిన అవసరం లేదండి, ఇది ఖచ్చితంగా మనం పాటించాల్సిన ఒక రూలు. సో అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఇవన్నీ కూడా మీరు మేనేజ్ చేయాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. సో తప్పకుండా ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన ఆయుష్మాన్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటూ, మీ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ వాహనదారులు అందరూ కూడా ఇవన్నీ విషయాలు తెలుసుకొని అవగాహనతో మెలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత కష్టపడుతున్న ట్రాఫిక్ లో కష్టపడుతున్న పోలీసు వారికి సహకరించిన విధంగా మనకి మనం మారాలండి. ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి, అదేవిధంగా స్పీడ్ లిమిట్ చూసుకొని ప్రయాణం చేయండి, అన్ని రికార్డులు జాగ్రత్త తీసుకోండి. అదే చెప్పడానికి ఈ కార్యక్రమం చెప్పండి. జయవాసు మీరు నాకు తర్వాత ఫోన్ చేయండి, అదేవిధంగా ఏ విషయం ఉందో అది మనం చూద్దాం. చాలా